వెల్కమ్ బ్యాక్ టు ఆహాహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు ఆహాహో రెసిపీస్లో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన బలమైన పనీర్ బుర్జీని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. అది కూడా విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా చాలా హెల్దీగా, క్విక్గా, టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనిని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నుంచి 15 నిమిషాల లోపులోనే చేసేసుకోవచ్చు. ఇక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 300 గ్రామ్స్ పన్నీరుని తీసుకోండి. నేనైతే 1 లీటర్ పాలతో విరిగిన పన్నీరుని తీసుకుంటున్నాను. ఈ రెసిపీని బయట కొన్న పన్నీర్తో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో విరిగిపోయిన పాలైతే ఇలా ఒక స్టైనర్లో వేసి నీళ్ళన్నీ తీసేయండి. మీరు బయట పన్నీరుని కొన్నట్లయితే పన్నీరుని తురుముకుని పక్కన పెట్టుకోండి. కిందన వచ్చిన ఈ నీళ్ళని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా పెరుగు కలుపుకొని పుల్లగా అయ్యాక మజ్జిగ ఉప్మా కానీ మజ్జిగ ఉప్పిడి పిండి కానీ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ 2 రెసిపీలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా నీళ్ళన్నీ తీసేసిన పన్నీరుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించండి. జీలకర్ర కొద్దిగా వేగాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని 2-3 నిమిషాలు మీడియం మంట మీద వేయించండి. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కట్ చేసిన 2-3 పచ్చిమిర్చిని వేసి వేయించండి. మరొక 2-3 నిమిషాల పాటు వేయిస్తే ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగాక 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోయి ఇలా బాగా ఉడుకుతాయి. టమాటా ముక్కలు కూడా ఇలా బాగా వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర పొడి ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే మసాలాలన్నీ కూడా బాగా వేగుతాయి. ఇందులో ఈ పన్నీర్ని వేసుకుని ఈ ఉల్లిపాయలు టమాటా మిశ్రమం పన్నీర్కు బాగా పట్టేలా కలుపుకుని 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఈ పన్నీర్ కర్రీ రెడీ అయినట్లే. మన ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఆ విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా ఇలా కూర చేసుకుంటే రుచితో పాటు పిల్లలకు మంచి ప్రోటీన్ కూడా. అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా సులువు. మీరు బయట కొన్న పన్నీర్తో కూడా ఇలా కూర చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక తక్కువ మంటపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే పన్నీర్ అంతా దగ్గర పడుతుంది. ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి. ఈ కసూరి మేతి వల్ల కూరకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి వస్తుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ కసూరి మేతి చాలా చవకగానే దొరుకుతుంది. రెస్టారెంట్స్లో చేసిన ఏ కూరలో అయినా సరే ఈ కసూరి మేతిని వేస్తారు. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే పనీర్ బుర్జీ సర్వ్ చేయడానికి రెడీ అయినట్లే. ఇది చపాతీ, పూరి, పరాటా, పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు. చూశారు కదా పనీర్ బుర్జీని ఎంత ఈజీగా, టేస్టీగా, క్విక్గా చేసుకున్నాము. దీన్ని సర్వ్ చేసుకోవడమే. మెత్తటి పొరలుగా వచ్చే చపాతీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూడండి. ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహాహో రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.